నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక సెప్టెంబర్ 22, 2025 సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది. శీర్షిక త్రిశక్తి స్వరూపిణి నమోస్తుతే. భారతీయ సంస్కృతిలో శక్తి ఆరాధనకు విశిష్ట స్థానం ఉంది. ఆ ఆదిశక్తే దుర్గాదేవి. ఆ తల్లిని 9 రూపాల్లో అర్చించటమే దేవీ నవరాత్రుల పరమార్థంగా చెప్తారు. లక్ష్మీ స్వరూపిణిగా సంపదను, సరస్వతిగా జ్ఞానాన్ని, పార్వతిగా శక్తిని ప్రసాదించే దుర్గమ్మను అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సూరారులమ్మ అని పోతనామాత్యులు శ్లాఘించారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి దేవీ నవరాత్రులు శక్తి ఉపాసనకు ప్రతీకలు. ప్రకృతిలోని, మానవ ప్రవృత్తిలోని చెడులను దూరం చేయటానికి శక్తిని ఉపాసించాల్సిన ఆవశ్యకతను ఈ పండుగ గుర్తు చేస్తుంది. లోకానికి దానవ బాధ ప్రబలినప్పుడల్లా వారి సంహారానికి అవతారాలు దాలుస్తుంటాను అని భగవతి చెప్పినట్లు దుర్గా సప్తశతి పేర్కొంటోంది. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి 9 నాళ్లు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి అర్చిస్తారు. దేవీ కవచం ప్రథమం శైలపుత్రి, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రఘంటేతి, కుష్మాండేతి, చతుర్థకి, పంచమా స్కందమాతేతి, షష్ఠ్యా కాత్యాయనీత చ, సప్తమా కాలరాత్రితి, మహాగౌరీ చాష్టమి, నవమా సిద్ధిదాత్రితి నవదుర్గా ప్రకీర్తతః అని నవదుర్గలను వివరించింది. దుర్గాదేవి బాల త్రిపురసుందరి, మహాలక్ష్మి, గాయత్రీమాత, అన్నపూర్ణేశ్వరి, మహాకాళి, లలితాంబ, సరస్వతి, మహిషాసురమర్ధిని, రాజరాజేశ్వరీ దేవి రూపాలలోనూ అమ్మవారిని ఆరాధిస్తారు. ఆశ్వయుజ మాసంలో సకలలోక జనని ఆదిశక్తిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు స్వల్ప తేడాలతో పూజిస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాంఠ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అని దేవీ కవచం జగజ్జనని నవరూపాలను పేర్కొంటోంది. పాడ్యమి నాడు జన్మించిన మహామాయ మహాకాళి అయి మధుకైటభులను సంహరించింది. విధియనాడు మహాలక్ష్మి అయి మహిషాసురమర్ధిని అయి, తదియనాడు మహాసరస్వతిగా అవతరించి శుంభ నిశుంభులను సంహరించింది. చవితి నాడు యోగమాయగా నందునీంట పుట్టి నందగా కంసుని భయపెట్టింది. పంచమి నాడు విజృంభించి దమనుడు అనే రాక్షసుడిని చీల్చి రక్తదంతిగా పేరు పొందింది. షష్ఠి నాడు శాకాంబరి అయి కరువు కాటకాలను దూరం చేసింది. సప్తమి నాడు ఆవిర్భవించి దుర్గముడనే రాక్షసుడిని దునిమి దుర్గగా పేరు పొందింది. అష్టమి నాడు మాతంగుని ఇంట మాతంగినిగా జన్మించి అస్పృశ్యతను దూరం చేసింది. నవమి నాడు భ్రమరిగా అవతరించి భ్రమరాల సహాయంతో అరుణుడనే రాక్షసుడిని అంతమొందించింది. ఇలా విజయదుర్గగా లోకమాతగా నిలిచారు. నవరాత్రుల వ్రతం గురించి దేవి భాగవతంలోని తృతీయ స్కందంలో వివరంగా ఉంది. దీక్షా కంకణదారులై 9 రోజులు కలశస్థాపన చేసి పొలిమేరలు దాటకుండా ఈ వ్రతం చెయ్యాలి. నవరాత్రులను శాస్త్రోక్తంగా నిర్వహించాలనుకునేవారు పాడ్యమి నాడు కలశస్థాపనతో ఉపక్రమిస్తారు. ఆయా తిథులలో అమ్మవారి అవతారాలకు సంబంధించిన షష్టోత్తర సహస్రనామాలు, పూజా ద్రవ్యాలతో అర్చించి శక్తి కొద్దీ నైవేద్యాలు సమర్పిస్తారు. గణపతి నవరాత్రుల మాదిరిగానే దేవీ నవరాత్రులను పెద్ద విగ్రహాలు ప్రతిష్ఠించి చివరి రోజున నిమజ్జనం చేస్తారు. శరన్నవరాత్రులలో అతి ముఖ్యమైంది సప్తమి తిథి, మూలా నక్షత్రం. జగన్మాతను సరస్వతి అలంకారంలో అర్చిస్తారు. అమ్మవారిది మూలా నక్షత్రం కనుక ఆనాడు ఆదిశక్తిని విద్యల దేవత సరస్వతీదేవిగా అలంకరిస్తారు. దైవం మంత్రాధీనం అంటారు సద్గురువులు. ఆ మంత్రాలకు అధిదేవత, ఆరాధ్య దేవత సరస్వతీమాత. మాఘమాసంలో వసంత పంచమి నాడు చేసే సరస్వతీ పూజ దుర్గాదేవి నవరాత్రుల్లోనూ ఒకరోజు చోటు చేసుకోవటం విశేషం. వ్యాస భగవానుడు ప్రతిష్ఠించినట్లు చెప్పే బాసరలోని జ్ఞాన సరస్వతి క్షేత్రంలో నవరాత్రులు నిర్వహిస్తారు. మూలా నక్షత్రం సందర్భంగా పిల్లలతో సరస్వతీ పూజ, అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. నవరాత్రుల సందర్భంగా కన్యకా పూజ, సుమంగళీ పూజ, మహాచండీ యాగం మున్నగునవి నిర్వహిస్తారు. 2 నుంచి 10 సంవత్సరాల మధ్య వయసు గల వారితో చేయించే పూజను కుమారి కన్యకా పూజ అంటారు. ఈ నవరాత్రులు వచ్చే మహాలయ పక్షానికి యుద్ధపక్షం అని మరో పేరు. అసురులతో యుద్ధంలో పరాజితులైన సురలు శరన్నవరాత్రుల్లో తమ ఇష్టదేవతల్ని అర్చించి
దశమి నాడు విజయం సాధించారని పురాణ కథనం. ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన నైవేద్యాన్ని నివేదిస్తారు. అమ్మవారికి ఇష్టమైన పాయసాన్ని ఈ మాసమంతా ఆరగింపుగా సమర్పిస్తారు. రామాయణ కాలం వరకు దేవీ నవరాత్రుల్ని వసంత ఋతువులో నిర్వహించేవారట. రావణుడితో యుద్ధం సమయంలో శ్రీరామచంద్రుడు ఆశ్వయుజ మాసంలో చండీ హోమం నిర్వహించి దుర్గాదేవి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని, నాటి నుంచి శరదృతువులో నవరాత్రులు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోందని, అందుకే వీటిని శరన్నవరాత్రులుగా వ్యవహరిస్తున్నారని ప్రతీతి. తొలినాళ్లలో ఆలయాలు, రాజప్రసాదాలకే పరిమితమైన నవరాత్రి వేడుకలు కాలక్రమంలో సామాన్యులు ఊరూరా జరుపుకోవటం మొదలుపెట్టారు. స్వాతంత్ర్య సముపార్జనకు దుర్గాపూజ ఎంతగానో ఉపకరించింది. ప్రజలను సంఘటితపరిచి చైతన్యవంతం చేసేందుకు జాతీయ నాయకులు దుర్గాపూజను వేదికగా చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాలలో అమ్మవారి విగ్రహాలు నెలకొల్పి ఘనంగా పూజలు నిర్వహించారు. విదేశాల్లోనూ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగను నేపాల్లో ది సైన్ గా పిలుచుకుంటారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఢాకేశ్వరి ఆలయంతో పాటు ఇతర ఆలయాల్లోనూ, సింగపూర్, మలేషియా, బ్రిటన్, అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, శ్రీలంకలో స్థిరపడిన భారతీయులు ఈ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. చైనాలోని భారతీయులు 2004లో షాంఘైలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను ప్రారంభించారు. గుజరాత్లో నవరాత్రుల సందర్భంగా దాండియా, గార్భా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇది జాగృతి తెలుగు వారపత్రిక సెప్టెంబర్ 22, 2025 సంచిక నుంచి సమర్పించటం జరిగింది. శీర్షిక త్రిశక్తి స్వరూపిణి నమోస్తుతే. నమస్కారం.